ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. తన చుట్టూ తాను తిరుగుతూ ఉండేటప్పుడు దీని ఉపరితలం మీద అన్ని బిందువులు తిరుగుతాయి, కానీ 2 బిందువులు తిరగవు. దీన్నే ఉత్తర ధ్రువము, దక్షిణ ధ్రువం అంటారు. కింద దాన్ని నార్త్ పోలు, సౌత్ పోల్ అంటారు. నిజానికి సంస్కృతంలో ధ్రువ అనే పదానికి అర్థం ఏంటి అంటే స్థిరము అని అర్థం. ఈ భూమి తిరుగుతూ తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ ఇది సూర్యుడు చెయ్యి సూర్యుడు అనుకుంటే ఈ సూర్యుడు చుట్టూ 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో తిరుగుతూ ఉంటాడు. అయితే ఈ నార్త్ పోలు, సౌత్ పోల్ నుంచి వచ్చిన రేఖని మనం గీసుకుంటూ పోతూ ఉంటే మనకి సప్తఋషి మండలం అంటారు. అంటే 4 నక్షత్రాల మంచం కోడలో ఉండి తర్వాత 3 ఉంటాయి. అందులో మంచం కోడలో ఉన్న నక్షత్రాల ద్వారా మనం ధ్రువ నక్షత్రాన్ని గుర్తించవచ్చు. ఈ భూమి తిరుగుతూ ఉండేటప్పుడు ఈ తిరగని 2 బిందువులు గుండా పోయే రేఖ ఏమవుతుందంటే ధ్రువ నక్షత్రంలో వెళ్తుంది. సాధారణంగా సూర్యుడు చుట్టూ తిరిగేటప్పుడు